నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, బీజేపీ లీడర్. సార్ చెప్పండి, నిన్న కేసీఆర్ సభలో బీజేపీ గుండు సిన్నా ఇచ్చింది 11 సంవత్సరాల్లో అంటున్నారు. అంటే కేసీఆర్ ఎంత పెద్ద అబద్ధాల కోరో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కేసీఆర్ జీవితమే అబద్ధాలమయం. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, కేజీ టు పీజీ విద్య అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1000 అబద్ధాలు ఆడినవాడు ఈ తెలంగాణలో ఉన్నాయంటే ఒకడే ఒక కేసీఆర్. కేసీఆర్ మాటలకు విలువ లేదు. 10 లక్షల కోట్లు 10 సంవత్సరాలు ఇచ్చినాం, ఈ సంవత్సరం 1,50,000 కోట్లు ఇచ్చినాం. ప్రతిదానికి లెక్కలు చెప్పినాం, ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి. ఒకవేళ దమ్ముంటే ఆ టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా పదవులు ఉన్న వాళ్ళు వస్తే చర్చలకు సిద్ధం. ఒకవేళ మేము కేటాయించిందని ఏమైనా తక్కువ ఉంటే నేను రాజీనామా చేస్తా. మరి కేసీఆర్ రాజీనామా చేస్తామో గజ్వేల్ శాసనసభ్యుడు అడుగుతున్నాం. నిన్న జరిగిన సభలో బీజేపీని పెద్దగా విమర్శించలేదు, కాంగ్రెస్నే విమర్శించింది అనేది వాళ్ళ, అంటే లోపాయకర ఒప్పందం ఉంది, కవిత కోసం బీజేపీని విమర్శించలేదు అనేది ఒక వాదన వినబడింది. ఇప్పుడు ఎప్పుడే కానీ ఇద్దరు హిందూ ద్రోవుల పార్టీలా రెండు. మమ్మల్ని చూస్తేనే భయం. ఎట్లంటే మమ్మల్ని చూస్తే మహారాణా ప్రతాపం చూసినట్లు, ఛత్రపతి శివాజీని చూసినట్లు, లేకపోతే అజిత్ దోల్ని భయపడతారు వీళ్ళు మమ్మల్ని చూసి. వీళ్ళు మాతో పోతే ఏమున్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఒక కుమ్మక్కైన పార్టీలని ఈరోజు తెలంగాణ మొత్తం తెలుసు. చెప్తున్నా కదా, నిన్న కూడా 2,000 కోట్లు తిన్న ఇంజనీరు వీళ్ళే కదా, వీళ్ళే ఏసీబీ పట్టుబడ్డది కదా 2,000 కోట్లు. మరి ఇట్లా తినుకుంటే 100 మంది ఇంజనీర్లు ఎన్ని వేల కోట్లు తిన్నారు, ఎన్ని లక్షల కోట్లు తిన్నారు. ఈ కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం ఎన్ని లక్షల కోట్లు తినేది, ఒక ఇంజనీరే 2,000 కోట్లు తింటే అంటే మొత్తం తెలిసి దగ్గర డాటా ఉన్నది. అయినా కానీ వాటాలు వంచుకుంటా అవినీతి డబ్బు, తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో చేసిన డబ్బుని ఈరోజు పంచుకుంటా రెండు పార్టీలు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లుతున్నాయి. భారతీయ జనతా పార్టీ దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఉన్న పార్టీ. ఎవరో ప్రాంతీయ పార్టీలు కుటుంబాల గురించో, గాంధీ కుటుంబం గురించో, కల్వకుంట్ల కుటుంబం గురించి ఉన్న పార్టీ కాదు ఇది. ఇది దేశం, భారతీయుల గురించి, ముఖ్యంగా హిందువుల గురించి ఉన్న పార్టీ. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ హింసకాండ చేస్తుందని కూడా కేసీఆర్ గారు నిన్న మాట్లాడారు. హింసకాండకు పేరే కేసీఆర్. అధికారంలో రాగానే ములుగు ఎన్కౌంటర్ చేసి ఆడబిడ్డలని ఒళ్ళు తూట్లు పొడిచిన చరిత్ర కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ ప్రభుత్వ చరిత్ర. ఆడబిడ్డలని ట్యాంకు బండ్ల మీద అంటే మొత్తం వాతలు వచ్చినట్లు కొట్టిన చరిత్ర కేసీఆర్ది. కేసీఆర్ అనేవాడు ఒక దుర్మార్గమైన రాష్ట్రాన్ని నడిపాడు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పోలీసు పరిపాలన, నైజాం పరిపాలన చూపించిండు. బహిరంగంగా నిజాంను మెచ్చుకున్నాడు ఉన్నాడు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే. కాబట్టి దానికి ఏం లేదు. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళెవరో కాదు, కగార్ అనేది ఒక యాక్షన్ కాదు. ముఖ్యంగా అందరితో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. వేలాది మంది, వందలాది మంది మా బిడ్డలు లొంగిపోతున్నారు, జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు, వాళ్ళు తప్పు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమం అవసరం లేదని అనుకుంటున్నారు. నిజంగా ఒకప్పుడు అవసరం ఉండేది కానీ ఇప్పుడు అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ అరాచకాలు, అన్యాయాలు, అణిచివేత, భూస్వామ్య వ్యవస్థ ఉండే కాబట్టి అప్పుడు అవసరం వచ్చింది ఆ ఉద్యమం. ఇప్పుడు ఇది ఒక ఆధునిక భారతం, ప్రపంచం ఒకవైపు వెళ్తున్నది. ప్రపంచం అంతా ఒకటైన టైంలో మారుమూల అడవులల్లో ఆ గిరిజనులు, ఆదివాసులకు రవాణా సౌకర్యం లేకుండా, టెలిఫోన్ సౌకర్యం లేకుండా, వైద్య సౌకర్యం లేకుండా, విద్య సౌకర్యం లేకుండా వాళ్ళు పేల్చేస్తున్నారు కొద్దిగా. కాబట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ మార్చుకుంటాం. అక్కడున్న ప్రాంతాన్ని మొత్తం ఆదివాసులందరికీ కావాల్సిన ఆధునిక జీవితంలో కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తాం. ఎవరైతే ఈ నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ చర్చల ద్వారా లొంగిపోతున్నారు. అది అంతర్గతంగా నడుస్తున్నది. వాళ్ళని కూడా కాపాడుకుంటాం, వాళ్ళకు కూడా కొత్త జీవితం ప్రసాదిస్తాం లొంగిపోయిన వాళ్ళకు. కాశ్మీర్కు ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ఒకవైపు సింధు వాటర్ కనుక ఆపేస్తే హిందువుల రక్తం బారుతుంది ఆ నదిలో అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. హిందువుల రక్తమే వారిస్తారు వాళ్ళు. మేము పాకిస్తాన్ రక్తం బారిస్తాం మేము. ఇప్పుడు వాళ్ళు హిందువుల రక్తం, వాళ్ళు ఎందుకు ముస్లిం రక్తం బారిస్తారు? ఇప్పుడు మా ముస్లింలు కూడా కొంత కరెక్ట్ ఉంటే సమాధానం చెప్తాం మేము కూడా. వీళ్ళు అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలు పట్టుకుంటా, పాకిస్తాన్ క్రికెట్ కొడితే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు నా కొడుకులు. వాళ్ళకు కూడా కొద్దిగా బుద్ధి రావాలా. ఎందుకంటే దేశం అందరిది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. కాబట్టి ఈరోజు హిందువుల మీద అట్లాంటి మాటలు వచ్చినప్పుడు ముస్లింసే ఖండించాలా. కాబట్టి అట్లాంటి పాకిస్తాన్ వాళ్ళకు, ఈ అవాకులు చెవాకులు వేరేటోళ్ళకు సరైన సమాధానం ఇస్తాం. ఎట్లా ఉండబోతుంది సార్? ఒకవైపు యుద్ధ వాతావరణం అయితే కనబడతా ఉంది, బీజేపీ స్టాండ్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? బీజేపీకి దేశమే ముఖ్యం. దేశాన్ని మించింది లేదు. మరీ ముఖ్యంగా హిందువులే మా గుండె, హిందువులే మా పానం, హిందువులే మా ధైర్యం. ఏదైతే జరిగిందో రక్తం మరిగిపోతుంది. అంటే ఒక ప్యాంట్లు ఇప్పుకుంటా చంపిన కొడుకులు అంటే హిందువులను మాత్రమే చంపినంటే దీనికి పెద్ద కుట్ర ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఈ కులపిచ్చి తగ్గించుకొని సన్నాసులారా. ఎవడి కులం అడగలేదు, ఓసీ అడగలేదు, బీసీ అడగలేదు, ఎస్సీ అడగలేదు, నువ్వు ఆ ప్రాంతమా, ఈ భాషను అడగలేదు.
వాళ్ళకి ఒకటి వాళ్ళ దృష్టిలో మనం ఒక్కరే కాబట్టి మనం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇక ముందు అందరం ఒకటై ఆ పాకిస్తాన్ చర్యలని ఢీకొడదాం. ఈ తీవ్రవాద సంస్థలు ఇది బీజేపీ ఫెయిల్యూర్, బీజేపీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. ఇంటెలిజెన్స్ అనేది ఒకటి చెప్తున్నాను. ఇందిరాగాంధీ చచ్చిపోయింది వాళ్ళ ఇంట్లో, ప్రధానమంత్రి ఉండగా పక్కకు నుండే తుపాకి పెట్టి కాల్చిండు. దానికేమంటాం? ఈ కాంగ్రెస్ కూడా బుద్ధి ఉన్నది. ఓడి చెప్తేనే మేము అర్థమే కాదు ఇలా ఏం మాట్లాడుతున్నాం. కానీ ఇందిరాగాంధీ గౌరవనీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని, ఇంట్లోనే అంగరక్షకులు చంపారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అనేది పెద్ద పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద దేశంలో అంటే అక్కడక్కడ జరుగుతాయి, దుర్ఘటనలు జరుగుతాయి. అమెరికాలో జరుగుతున్నాయి, లండన్లో జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అదే ఒక దాంట్లో ఉంటుంది ఇంటెలిజెన్స్. ఇక్కడ కాదు, ఇంకా తర్వాత కూడా జరుగుతాయి. అంటే అవి ఎప్పుడూ జరిగే సంఘటనలు కాబట్టి దాన్ని ఎదుర్కొంటాము. ఒకసారి జరిగిన సంఘటనలు అన్ని సమీక్షించుకుంటాము. మళ్ళీ అట్లాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం. 20 మందిని చంపితే 28,000 మందిని చంపితే ఆ కొడుకులు వింటారు. 2028లో బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది, ప్లాన్ ఏంటి? అది ప్రజలు అంటున్నారు. ప్రజల ఆశీర్వాదము, ప్రజల ఆదరణ, ప్రజల ఆప్యాయత, ప్రజల అభిమానం ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అయితే అలయన్స్ వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉరకలేస్తుందో. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దాని ఫలితమే 8 ఎంపీ సీట్లు, మల్కాజిగిరి లాంటి చోట 4 లక్షల ఓట్ల మెజార్టీ, మొన్న గెలిచిన 42 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి పట్టభద్రుల ఎలక్షన్స్, ఇవన్నీ అటువైపే సూచిస్తున్నాయి. వచ్చే ఎలక్షన్లో కూడా ఇంకా అవినీతి ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూశారు. ఇదేది ఇంకా మరి ప్రజల అసహించుకుంటున్న ప్రభుత్వం. కాబట్టి ఇంకా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ముఖ్యంగా హిందువులకు రక్షణ, హిందువుల ఆస్తులకు రక్షణ. ఈ దేశంలో హిందువులు ఏ రకంగా అవమానకరంగా చావులకు గురి కావకూడదంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల కోరిక వమ్ము చేయము. ఏదైతే ఈ 15 సంవత్సరాల బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన ఏదైతే అరాచకం అవినీతి ఉందో అవన్నీ సరిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు తీసుకెళ్తాం. అందరితో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. వేలాది మంది, వందలాది మంది మా బిడ్డలు లొంగిపోతున్నారు, జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. వాళ్ళు తప్పు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమం అవసరం లేదని అనుకుంటున్నారు. నిజంగా ఒకప్పుడు అవసరం ఉండేది కానీ ఇప్పుడు అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ అరాచకాలు, అన్యాయాలు, అణిచివేత, భూస్వామ్య వ్యవస్థ ఉండే కాబట్టి అప్పుడు అవసరం వచ్చింది ఆ ఉద్యమం. ఇప్పుడు ఇది ఒక ఆధునిక భారతం, ప్రపంచం ఒకవైపు వెళ్తున్నది. ప్రపంచం అంతా ఒకటైన టైంలో మారుమూల అడవులల్లో ఆ గిరిజనులు, ఆదివాసులకు రవాణా సౌకర్యం లేకుండా, టెలిఫోన్ సౌకర్యం లేకుండా, వైద్య సౌకర్యం లేకుండా, విద్య సౌకర్యం లేకుండా వాళ్ళు పేల్చేస్తున్నారు కొద్దిగా. కాబట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ మార్చుకుంటాం. అక్కడున్న ప్రాంతాన్ని మొత్తం ఆదివాసులందరికీ కావాల్సిన ఆధునిక జీవితంలో కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తాం. ఎవరైతే ఈ నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ చర్చల ద్వారా లొంగిపోతున్నారు. అది అంతర్గతంగా నడుస్తున్నది. వాళ్ళని కూడా కాపాడుకుంటాం. వాళ్ళకు కూడా కొత్త జీవితం ప్రసాదిస్తాం లొంగిపోయిన వాళ్ళకు. కాశ్మీర్కు ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ఒకవైపు సింధు వాటర్ కనుక ఆపేస్తే హిందువుల రక్తం బారుతుంది ఆ నదిలో అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. హిందువుల రక్తమే వారిస్తారు వాళ్ళు. మేము పాకిస్తాన్లో రక్తం బారిస్తాం. మేము ఇప్పుడు వాళ్ళు హిందువుల రక్తం, వాళ్ళు ఎందుకు ముస్లిం రక్తం బారిస్తారు? ఇప్పుడు మా ముస్లింలు కూడా కొంత కరెక్ట్ ఉంటే సమాధానం చెప్తాం మేము కూడా. వీళ్ళు అక్కడక్కడ